అసలు మనం టార్గెట్ ఎందుకు పెట్టుకోవాలి, అసలు టార్గెట్ అంటే ఏంటిది? హాయ్, నేను వరప్రసాద్. నేను ఈ అవిన్మో ఇండియా మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లో స్టార్ట్అప్ చేసి నేను ఈ కంపెనీలో ఒక అసిస్టెంట్ మేనేజర్ లీడర్ అనేది ఉన్నా. అసలు మనం టార్గెట్ ఎందుకు పెట్టుకోవాలి? టార్గెట్ పెట్టుకుంటే మనకు వచ్చేది ఏంటిది? 1952లో అడ్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు 100% స్టూడెంట్స్ మీద ఒక సర్వే అనేది జరిపారు. ఆ సర్వేలో వాళ్ళు తెలుసుకుంది ఏంటంటే 70% స్టూడెంట్ అనేది రఫ్ టార్గెట్ పెట్టుకోరు. మిగతా 17% స్టూడెంట్స్ అనేది అసలు టార్గెటే పెట్టుకోలేదు. నెక్స్ట్ ఇంకా 10% స్టూడెంట్స్ అనేది క్లియర్ టార్గెట్ పెట్టుకోరు. మిగతా 3% స్టూడెంట్స్ అనేది క్లియర్ టార్గెట్ ప్లస్ గుడ్ ప్లానింగ్ పెట్టుకోరు. మళ్ళీ అదే యూనివర్సిటీ వాళ్ళు 20 years తర్వాత సేమ్ స్టూడెంట్స్ మీద, సేమ్ 100% స్టూడెంట్స్ మీద మళ్ళీ రీకండక్ట్ చేస్తే అదే సర్వేని వాళ్ళకి తెలిసింది ఏంటంటే 70% స్టూడెంట్స్ ఎవరైతే రఫ్ టార్గెట్ పెట్టుకున్నారో వాళ్ళకైతే అబోవ్ పావర్టీ లైన్ అనేది వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్నారు. మిగతా 17% స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే బిలో పావర్టీ లైన్, ఎవరైతే అసలు టార్గెటే పెట్టుకోలేదో వాళ్ళైతే బిలో పావర్టీ లైన్ అనేది లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. మిగతా ఎవరైతే 10% ఎవరైతే క్లియర్ టార్గెట్ పెట్టుకున్నారో వాళ్ళు అనేది వాళ్ళ గోల్స్ ని అచీవ్ చేసుకున్నారు. మిగతా 3% ఎవరైతే క్లియర్ టార్గెట్ ప్లస్ గుడ్ ప్లానింగ్ పెట్టుకున్నారో వాళ్ళైతే వాళ్ళ లైఫ్ ని ఎలా లీడ్ చేస్తున్నారంటే వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్స్ అయితే వాళ్ళైతే ఇప్పుడైతే ఉన్నారు.